కోసం బియ్యం పిండి తీసుకొని దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కలమాకు వేసుకొని కొంచెం శనగపప్పు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా కలిపేసి ఇట్లా మంచిగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. మనకు ఎంత వాటర్ అవసరం ఉంటే అంత వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సర్వపిండిని ఇలా కళాయిలో కూడా ఒత్తుకుంటారు, ఇంకా పెనం పైన కూడా ఒత్తుకుంటారు. ఎందులో అయినా ఒత్తుకోవచ్చు. మనకు ఏది మంచిగా ఫ్రీగా ఉంటే అందులో ఒత్తుకోవచ్చు. సర్వపిండిని ఎప్పుడైనా సిమ్లోనే మంచిగా వేసుకోవాలి. దాన్ని ఆ గుంటలలో నూనె వేసిన తర్వాత పైనుంచి ఒక ముక్కుడు పెట్టుకుంటే చాలా బాగా వేగిపోతాయి. సర్వపిండి ఇలా పెంకలో ఒత్తేసుకొని ఇలా గుంటల్లాగా చేసుకోవాలి. ఈ గుంటలలో కొంచెం నూనె వేసి పొయ్యి పైన సిమ్లో పెట్టేసుకోవాలి. మనము సర్వపిండిని ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం టమాటా, కొంచెం జీలకర్ర, కొంచెం కలమాకు, మళ్ళీ శనగపప్పు ఇవన్నీ కలుపుకొని ఇలా చేసుకుంటే ఇది మంచిగా ఆ రోజు అప్పటికప్పుడు తినవచ్చు. 2-3 రోజులు వారం రోజులు ఉండాలంటే ఈ ఉల్లిగడ్డ వేయొద్దు. ఉల్లిగడ్డ వేస్తే తొందరగా పాడైపోతుంది కాబట్టి దాంట్లో ఉల్లిగడ్డ వేయొద్దు. ఇది ఇలా ఉల్లిగడ్డ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఇందులో మన టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు సన్న అల్లం తురుము కూడా వేసుకున్నాము. ఇందులో అల్లం తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేసి మంచిగా ఇట్లా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేయకుండా చేసుకున్నాం కదా, ఇవి చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు ఉంటాయి. 1 వీక్ అయినా 15 డేస్ అయినా పాడవకుండా ఉంటాయి. ఫస్ట్ టైం పెంక పైన వేస్తే అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి ఏమి కాదు. మళ్ళీ సెకండ్ది చేసేటప్పుడు పెనం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని ఒత్తుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ అవన్నీ వేసాం కదా, మంచిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటో కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఇది అయిపోతుంది కాబట్టి మెల్లగా ఒత్తుకోవాలి. ఇంకా పెనం కూడా వేడిగా ఉంటుంది. వెరైటీగా చేస్తున్నాం కదా, ఇది పొద్దుటిపూట టిఫిన్లో కూడా తినొచ్చు, టీ టైం స్నాక్స్గా కూడా తినొచ్చు. ఇలా నూనె వేసి కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది టీ టైం స్నాక్స్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇది మన సర్వపిండి ఇప్పటిదాకా చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా. ఇది ఇట్లా ఆరబెట్టుకొని వారం రోజులైనా ఉంటుంది పాడు కాకుండా. దీన్ని ఎప్పుడైనా టీ టైంలో అయినా ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు తినాలి. ఇంకా ఇప్పుడు కొత్తగా వెరైటీగా చేశాను కదా, అది కొంచెం ఎక్కువ రోజులు ఉండదు. ఉల్లిగడ్డ గిట్ట వేసాం కాబట్టి
అది తొందరగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.